మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నెక్స్ట్ ఖమ్మం కన్ఫ్యూజన్. అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ మళ్ళా గుల్లాలట. స్థానికులు స్థానికేతరుల పేర్లు ప్రచారం. నేడో రేపో తేల్చనున్న హస్తం. ఎందుకు ఖమ్మం వైపు కాంగ్రెస్ వాళ్ళందరూ ఎగబడుతురు? మల్లన్నతో సహా. మల్లన్న ఖమ్మమే అడుగుతుండు ఎంపీ టికెట్. ఈ బట్టిగారి భార్య ఖమ్మమే అడుగుతుంది. సో ఇక మిగతా వాళ్ళందరూ ఖమ్మమే అడుగుతురు. ఎందుకు అంటే ఖమ్మంలో ఎవరి నుంచో పెట్టిన కాంగ్రెస్ తరఫున గెలుస్తారు. అమ్మ పైసలు కూడా ఖర్చు పెట్టక్కర్లే, మంచిగా తప్పించుకోవచ్చు. ఖమ్మంలో ఎవడు నించున్నా గెలుస్తానని నేను అడిగితే మల్లన్న ఖమ్మం కాకుండా ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఒక ఎంపీ టికెట్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈజీగా వచ్చేది ఎందుకు మనకి? ఖమ్మంలో ఎవరి నించున్నా గెలిచినప్పుడు మల్లన్న నించున్నా గెలుస్తాడు. కానీ అది కాదు కదా, ఓడిపోయే స్థానంలో నించొని గెలిపేయడమే అసలైన సత్తా, గెలవడమే అసలైన సత్తా. సో మా మల్లన్న నించుంటే ఓట్లు ఎవరైనా వేస్తారు కాబట్టి ఓడిపోయే స్థానంలో నించొని మల్లన్న గెలువుడు చాలా గ్రేట్. అవునంటారా కాదంటారా? సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. కోసం అందుకని ఖమ్మము ఏం చేయాలో అర్థమవుతలేదంట. మల్లన్నకి ఇయ్యాలనా, లేకపోతే ఇంకొక ఎల్లన్నకి ఇయ్యాలనా, ఇంకెవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నట. అదేమో ఈజీగా ఖమ్మం సీటు మనందరికి తెలిసి ఏ సర్వే చేసినా అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమని. సో అందుకే ఖమ్మం అని అందరు ఎగబడుతురు. అట్లా ఖమ్మంలో పోతే నేను గెలుస్తా, అందుకే ఆడ నించుంటా అనేది వీళ్ళ ధీమా. చూద్దాం మరి ఏం జరగబోతోంది. ఖమ్మం ఫైనల్గా ఒక పక్క పొంగులేటి, ఒక పక్క బట్టి గారు, ఇంకో పక్క ఇంకో ఇద్దరు, ఈ నలుగురు ఆట ఆడుతూ ఉన్నారు ఖమ్మంలో. మరి చూద్దాం ఎవరికి టికెట్ వరిస్తుందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీ గెలుపు డౌటే, ఫ్లాష్ సర్వేలో అదే తేలింది. మీ సెగ్మెంట్లో ప్రత్యర్థులే బలంగా ఉన్నారు, పోటీ చేస్తారా తప్పుకుంటారా? పలువురు అభ్యర్థులకు ఏఐసిసి ఆప్షన్ అట. నేడు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ 14 మంది అభ్యర్థులతో డిస్కషన్. పాల్గొనున్న రేవంత్, బట్టి, సునీల్ కనుగోలు, మున్షి. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన 14 మంది అభ్యర్థులపై ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ఫ్లాష్ సర్వే నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎంత శాతం, పార్టీ అభ్యర్థి ఎంపికపై గ్రౌండ్ క్యాడర్ ఏమనుకుంటున్నారు, లోకల్ నాయకులు సంవయనంతో పనిచేస్తారా లేదా, ప్రత్యర్థుల ప్రభావం సెగ్మెంట్లో ఎలా ఉన్నది అనే అంశాలపై ఆరా తీసిండ్రు. ఇందులో అభ్యర్థుల్లో కొందరికి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తేలిందని సమాచారం. ఈ రిపోర్ట్ను ఏఐసిసి నేతల సమక్షంలో నేడు అభ్యర్థుల ముందు ఉంచనున్నారు. అయ్యయ్యో, వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ గోవింద్ అనయ్యగా. దీనిపై సునీల్ కనుగోలు స్పెషల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇవ్వనున్నారు. అనంతరం గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులకు పోటీలో కొనసాగుతారా లేక తప్పుకుంటారా అనే ఆప్షన్ను ఏఐసిసి ఇవ్వనున్నట్టు తెలిసింది. సర్వే రిపోర్ట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించనున్నది అని తెలిసింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నందున అభ్యర్థులు ఎవరు కూడా డ్రాప్ అయ్యే పరిస్థితి ఉండదని పార్టీ నేతల్లో ఒకరు తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో కార్పొరేట్ హోటల్లో మీటింగ్ నిర్వహించనున్నారట. ఎట్లాంటి పరిస్థితి వచ్చే 14 మంది అంటే 14 మంది అభ్యర్థులు గెలవరని చెప్పి వచ్చిందంటే అయ్యయ్యో, మరి రేవంత్ రెడ్డి గారేమో 14 మంది గెలుస్తారంటారు, మీరేమో 14 మంది అభ్యర్థులు వీక్ ఉన్నారు, 17 స్థానాల్లో 14 మందిని మార్చాలంటారు. మరి ఇప్పుడు వాళ్ళు మారకపోతే పరిస్థితి ఏంది? మరి రేవంత్ అన్నకి ఎంత పెద్ద చెడ్డ పేరు వస్తుంది. మరి రేవంత్ అన్నకు చెడ్డ పేరు వస్తుంది అలా. ఇప్పుడు 14 మంది గెలుస్తారని చెప్పిండు, మరి రేవంత్ అన్న సవాల్ ఇస్తుండు. ఇక్కడేమో 14 మంది అభ్యర్థులు వీక్ ఉన్నారు అని చెప్పి సర్వే రిపోర్ట్ల తేలిందట. వీక్ క్యాండిడేట్స్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి. మరి దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారో ఏం కథనో. ఇవి ఉంటుంది ఇక మా యూట్యూబ్ ఛానల్ అనే కృష్ణానగర్తో పోల్చిరు కదా, మస్తు ఉంటుంది.